ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? చలపతి రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మధ్యాల మండలం, మామిళ్ళ గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనిషి మంచోడు కానీ పరిపాలన బాగలే. ప్రజలను, రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నీళ్ళు లేక, నిప్పులు లేక, సరిగా అనేక కరెంటు చక్కగా రాక, ఇలాంటి ఆయన అన్న ప్రకారంగా పెన్షన్లు కానీ, తులం బంగారం రుణమాఫీలు, తర్వాత గ్యాస్కు ఇవి సక్రంగా రాకుండా ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు వాటర్ సరే ఆయన వచ్చాక 5 సంవత్సరాల తర్వాత వాటర్ మంచిగా సప్లై అయింది. రైతులు చాలా సుఖంగా బతికిరు. ఆయన అన్న ప్రకారంగా 2016 ఇచ్చిండు నెలకు. తర్వాత కేసీఆర్ కిట్ ఇచ్చిండు. తర్వాత వీళ్ళకు పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు. అన్న మాట ప్రకారంగా ఆయన ఇచ్చిండు. మంచిగా నడిచింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ సార్. మీ పేరు సార్? ఉపేందర్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవింగ్ చేస్తాను. గ్రామం, మండలం? కుక్కడం. ఇక్కడ మండలం తుంగతుర్తి మండలం, అది మధ్యరాల మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంతా ఏం బాగాలేదు. అదే అన్నీ ఇట్లా కూడా డ్రైవింగ్ పిల్లైనా దేనైనా, లేకపోతే ఇప్పుడు ఆటోలకు ఫ్రీ టికెట్, బస్సులకు ఫ్రీ పెట్టి కాబట్టి ఆటోలకు ఇబ్బంది అయ్యే వాళ్ళు, ఆటో వాళ్ళకు. మళ్ళీ ఏంటి రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏదైనా బడ్జెట్ మామూలుగా ఉంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మామూలు చేసినది. ఆయన కన్నా ఈయన ఇంకా అభిమానం అయిపోయింది. థ్యాంక్ యూ సార్. సార్ సార్ నమస్తే అండి. మీ పేరు సార్? ఉపేందర్. ఏం చేస్తుంటారు? టీ స్టాల్, టీ పాయింట్. గ్రామం, మండలం? కుక్కడం, మధ్యరాల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందండి. అప్పుడు చేసిన అప్పుల గురించి ఇప్పటికీ సతమతమవుతుండు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఏదున్నా కొంచెం టైంతో కూడుకున్నది. ఇప్పుడు ముందున్న గవర్నమెంట్ ఏం చేసినా అప్పులు చేసి వదిలిపెట్టారు. ఇప్పుడు వచ్చి అన్నిటి కావాలంటే పనులు కావడం కష్టం, కొంచెం టైం పడుతుంది. అది సంవత్సరం అయిద్దా 2 సంవత్సరాలు అయిద్దా పక్కన పెడితే మనం కూడా వెయిట్ చేయాలి. ప్రతిదీ మనకు కావాలనుకున్నప్పుడు రావడం అనేది జరగవుగా. ఏదైనా ఓపిక పట్టాలి. ఏదన్నా ప్రభుత్వం మారింది కాబట్టి చాలా పథకాలు కూడా కొత్త వస్తున్నాయి. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా బస్సు ఫ్రీ పెట్టారు. ఆడోళ్ళకి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ కరెంట్ బిల్లు ఫ్రీ వచ్చింది. ఇలాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటే. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ కూడా ఉన్నాయి సార్. అన్ఎక్స్పెక్టెడ్ కూడా కావాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. అది సరే వర్ష ప్రభావం కావచ్చు, లేకపోతే నీటి ప్రభావం కావచ్చు, కానీ అన్ని విధాలా పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. అంటే ఇప్పటివరకు కొన్ని పథకాలు వచ్చాయి, ఇంకా టైం ఇస్తే ఇంకా కూడా వస్తాయంటే వస్తున్నాయి. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అని వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లోన్లు వస్తున్నాయి, రాజీవ్ వికాస్ పథకం లోన్లు అని. ఇంకా ముందు ఇంకా కొన్ని ఫ్యూచర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అన్ని విధాల ప్రభుత్వం అయితే పర్ఫెక్ట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన ఏంటంటే ఇంటి పాలన, ఎవరింటి వాళ్ళది. కేసీఆర్ ద్వారా బయటలకు వచ్చిన ఛాయిస్ ఏమైనా ఉందా అండి? వాళ్ళ ఇంటి రాజ్యం వచ్చింది. మంత్రి పదవి వాళ్ళకే, ఎమ్మెల్యేల వాళ్ళకే, అన్నీ వాళ్ళకే. కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఆయన ఇంటిని వరకు బాగు చేసుకున్నాడు, వాళ్ళ ఇంటి వరకు బాగుపడ్డారు. ఇప్పుడు అయితే జనాలకి ఏం తెలియదు. ఏమైనా మాకు కేసీఆర్ అంటారు కానీ కేసీఆర్ అందరి మీద భారం మోపిపోయాడు. అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అర్థమైన రోజు అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి ఏంది అనేది. అప్పుడు వాళ్ళకి అభిప్రాయం తెలుస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారనే విధంగా మాట్లాడుతున్నారు. మూల కారణం కేసీఆరే కదా.
ఇప్పుడు గవర్నమెంట్ భూములని వాటిని ఏలంపాటలు వేసి ఫస్ట్ స్టార్ట్ చేసిందే కేసీఆర్. ఇప్పుడు వాటికి అడ్డం తిరిగి మేము అమ్మని చేయని అనేది ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఫండ్ ఉంటేనే కదా ఏదైనా చేసేది. అదేం లేనప్పుడు ఏం చేస్తారు? ఇలాంటి వాటికి ఏదో ఒకటి విధంగా చేయాలి. కాబట్టి ప్రభుత్వం ముందుకు పోవాలంటే ఇప్పుడు మన దగ్గర ఖజానా ఉంటే ఏదైనా చేస్తాం. ఖజానా లేనప్పుడు ఏం చేయాలి? ఇలాంటి భూములను వేలంపాట చేయటం, వాటిని రికవరీ చేయటం, ఇప్పుడు జనాలకు ఏదో ఒక ఉపాధి కల్పించడం జరగాలి. కాబట్టి ఏదన్నా కొంచెం అయితే టైంతో కూడుకున్నదండి, పర్వాలేదు, కాకుండా వెయిట్ చేయాలి అంతే. కానీ ఈ అప్పులు చేసిన రైతులకి రైతు రుణమాఫీ కానీ రైతు బంధు కానీ ఇలా చాలా పథకాలు ముందుకు తీసుకొచ్చారు కదా. రైతు బంధు ఎవరిని పెట్టిండండి కేసీఆర్? మల్లారెడ్డికి ఏం తక్కువ అండి? అలాంటి వాళ్ళు ఎంతమంది లేరు? 25 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాని బినామీలకు వాని వాళ్ళకి ఇచ్చుకున్నాడు. దీనివల్ల కేసీఆర్ సంబంధించిన ప్రభుత్వంలో కేసీఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వచ్చింది, కానీ మామూలు లబ్ధికార రైతులకు, చిన్నకారు రైతులకు ఎటువంటి వాళ్ళకు ఉపయోగం లేదు. ఎంతసేపు వాళ్ళు కౌలు తీసుకునేటోళ్ళు వాళ్ళు కౌలు లెక్క అప్పులు అయిపోయారు, కానీ ఏ విధంగా మాత్రం వాళ్ళు లాభం పొందింది లేదు. వాళ్ళు కేసీఆర్ ద్వారా అంత ఇంత వాళ్ళు తిన్నది కూడా ఏం లేదు. ఏదున్నా ప్రభుత్వం మారింది, జనాలకు కూడా మార్పు అనేది కోరుకున్నారు కూడా. 10 సంవత్సరాల పాలన కాదని ఎందుకండి? 10 ఏళ్ళనంగా చూసినారు. ఇక చాలు, మాకు ఈ జీవితం ఇంత వరకు వద్దు, మేము కాకపోయినా మా తరానికన్నా ఏదైనా ఉపయోగపడుతుంది అనేసి గవర్నమెంట్ రావాలని తెచ్చినారు. అది కూడా ముందుకు పోద్ది, కొంచెం ఏదన్నా టైం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, వెల్కమ్.